ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా సరే పనులు ఆగిపోయినా సరే, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే, మనము ఆంజనేయ స్వామికి 11 రోజులు కంటిన్యూగా పూజ చేస్తే, హనుమాన్ చాలీసా చేస్తూ పూజ చేస్తే ఆ కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్తారనమాట. అలాగే 42 డేస్ కూడా చేస్తూ ఉంటారు హనుమాన్ చాలీసా. అయితే దానికంట చాలా సులభంగా అవ్వాల్సిన మంత్రం ఒకటి చెప్తానండి. అది ప్రతినిత్యం మీరు 33 సార్లు పూజా మందిరంలో మంగళవారము శనివారము స్పెషల్గా చేసుకోండి. రోజువారీ మీరు ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం వస్తే అన్నిసార్లు మీరు చదువుతూ ఉండండి. అది నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. ఇంకొకసారి మీ అందరికి వినిపిస్తానమాట. హరి మర్కట మర్కటాయ నమః, హరి మర్కట మర్కటాయ నమః అని మనము చదువుతూ ఉండాలన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ మనం ప్రదక్షిణ చేసినా సరే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. హరి మర్కట మర్కటాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే అన్ని దోషాలు పోతాయి. శనివారము మంగళవారము ఎక్కువ సార్లు జపిస్తూ ఉండండి. కావాలంటే రాసుకోండి. చాలా మంచి పవర్ఫుల్ మంత్రం అండి. మంత్రాలకి చింతకాయలు రాలిపోతాయని చాలామంది అనుకుంటారు. చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు, కానీ మనకున్న చింతలు పోతాయండి. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, ఓకేనా? నమ్మకంతో చేయండి. అలాగే చాలామంది హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదండి. ఒక మంత్రాన్ని మనము జపిస్తూ మనము ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది పెన్ను పట్టుకొని వెళ్ళి టిక్కులు పెడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేస్తారో అన్నిసార్లు మీరు ఒక్కలు కానీ పశువు కొమ్ములు కానీ పట్టుకొని వెళ్ళి కౌంట్ చేయండి. తొందరగా మనకి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ మంత్రం జపిస్తూ మీరు కూడా కౌంట్ చేసుకొని ప్రదక్షిణ చేస్తే తొందరగా ఆ హనుమంతుడు మనని కాపాడుతూ ఉంటాడనమాట, ఓకేనా? ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.